చెప్పండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఘోర ఘోర పరాజయం అని చెప్పేసి అనుకోవచ్చు. మరి ఈ పరాజయాన్ని స్వీకరిస్తున్నారా? బీఆర్ఎస్ పని అయిపోయింది. 2024లో ఎంపీలో జీరో, తర్వాత ఎమ్మెల్సీలు అసలు పోటీ చేయలేదు. ఇక్కడ కూడా ఉప ఎన్నికలు కూడా జీరో అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ ని కదిలియటం అనేది ఎవరి తరం కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది తెలంగాణ ప్రజల ఆత్మ. తెలంగాణ కొరకే పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పుట్టినటువంటి పార్టీ, తెలంగాణని అభివృద్ధి చేసినటువంటి పార్టీ. కాబట్టి ఇట్లాంటి ఎలక్షన్స్ వస్తుంటాయి, పోతుంటాయి. మేము ఎన్నోసార్లు గెలిచినాం, ఓడిపోయినాం. దాన్ని రెండింటిని కూడా సమానంగా చూస్తాం. అంతేగాని ఈ ఎలక్షన్ ఓడిపోతే ఇంకో ఎలక్షన్ ఓడిపోతే ఇది కాదు లెక్క. నేను ఏమంటున్నా, ఇవాళ బీజేపీ, కాంగ్రెస్ సిద్ధాంత వైరుధ్యమైనటువంటి మజ్లిస్ పార్టీ, 3 పార్టీలు ఒకటే వచ్చినాయండి. మేము వాళ్ళు నేషనల్ పార్టీలు 2, ఒక ఎంఐఎం పార్టీ, మేము 3 పార్టీలు ఒకటే వస్తే మేము ఒకవైపు ఉండి పోరాటం చేసినాం, బ్రహ్మాండమైన పోరాటం చేసినాం. 3 పార్టీలు ఒకటే కాదు, ఇంకోటి వాళ్ళు అధికారాలు కూడా దుర్వినియోగం చేశారు కదా. అధికార పార్టీ డబ్బులు పంచినారు, విచ్చలవిడిగా రిగ్గింగ్ చేసినారు. లాస్ట్ మూమెంట్ లో రకరకాలుగా సామ వేద దాన దండోపాయాలు ఎన్ని చేయాలనో అన్ని చేసిండి. ఇవాళ ఏదో గెలిచి గెలవచ్చు కాక. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును మనం నేను ఏమంటున్నా, అవకాశం ఉన్నంత వరకు చేసినారు వాళ్ళు. చేస్తే ఇదే ఫైనల్ కాదు కదా. గతంలో కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు అనేక ఎలక్షన్స్ లో వాళ్ళు ఓడిపోయారు కదా. ఉప ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిరు కదా. అంటే ఇది తిరుగుతూ ఉంటది సర్కిల్. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇది గెలిచినంత మాత్రాన ఇదే ఫైనల్ కాదు కదా. ఇవాళ మాకు బ్రహ్మాండమైన ఓట్లు అంటే ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ మాత్రమే కాంగ్రెస్ పార్టీని మెడలు ఉంచేది, అధికార పార్టీని మెడలు ఉంచేది బీఆర్ఎస్ అని చెప్పి సర్టిఫై చేసిరు. అంటే అర్థమైంది, ఇవాళ 420 హామీలు మీరు అమలు చేయకపోయినా, లేకపోతే మీరు ఇంకా సంక్షేమం అభివృద్ధి కూడా కుంటుపడిపోయినా కూడా మిమ్మల్ని దించేసి కూసబెట్టేది బీఆర్ఎస్ అని చెప్పేసి ఈ రోజు ఎలక్షన్ రిజల్ట్ చెప్పింది. నేనేమంటా, రేపు మేమే వచ్చేది అధికారంలో, కానీ ప్రజలు రెడీగా పెట్టుకున్నారు నెంబర్ 2 ఆప్షన్. ఇవాళ నువ్వు గనక చెప్పిన 420 హామీలు 6 గ్యారెంటీలు గనక నువ్వు అమలు చేయకపోతే నిన్ను జుట్టు పట్టి గుంజి సీట్లో నుంచి బీఆర్ఎస్ ని కూర్చోబెడతామని చెప్పినారు అంటున్నా. 2వ ప్లేస్ కదా మేము ప్రతిపక్ష పార్టీ. మొదటి ప్లేస్ అంటే నేను ఏమంటున్నా, ఇవాళ దానికి ముందువే చెప్పిన 3 పార్టీలు ఒకటే వచ్చినాయి. అధికార దుర్వినియోగము, డబ్బు పంపిణీలు, కుక్కర్లు పంపిణీలు, సీరలు పంపిణీలు, 2500 3000 రూపాయల పంపిణీలు, ఓ పక్కన ఎంఐఎం, ఓ పక్కన బండి సంజయ్, ఓ పక్కన కిషన్ రెడ్డి, ఓ పక్కన ముఖ్యమంత్రి, ఓ పక్కన మంత్రులు, మొత్తం వ్యవస్థ అంతా మేము సింగిల్ గా వచ్చినామండి. వాళ్ళు గుంపులుగా వచ్చారు, గలీలలో గుంపులుగా వచ్చి ఈ రోజు ఏదో గెలిచినారు. దాంత మాత్రాన ఇదే ఫైనల్ కాదంటున్నా నేను. మేము 2nd ప్లేస్ లో ఉన్నాం. మేము రేపు మీ నగరాలు చేస్తే మిమ్మల్ని గుంజి, మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని గుంజి బీఆర్ఎస్ ని కూర్చోబెడతాననేది చెప్పింది సమాజం. జూబ్లీహిల్స్ సమాజం రేపు రాబోయేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పింది. సో ఈ దెబ్బతోటి నిరుద్యోగులుగా మీ బీసీ కమిషన్ మెంబర్ గా కూడా ఉన్నారు కదా, బీసీ అభ్యర్థికి గెలిపించారు. సో బీసీలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్ట కాంగ్రెస్ ని. ఇప్పుడు బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, అందరు ఉంటారు ఆడ. ఒక బీసీలు వేసుడు, ఒక ఎస్సీలు వేసుడు, రకరకాల ఫ్యాక్టరీస్ ఉంటాయి ఆడ. అర్థమైందా? కాబట్టి నేను ఏమంటున్నా, ఆయన చెప్పిన 42% బీసీలకి ఏ రకంగా ఇస్తాడో ఇవ్వాలి. ఆ రకంగా కనుక ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని చీరి చిత్తడి చేస్తారు. లోకల్ బాడీ ఎలక్షన్ లో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచలు కూడా బీక్తారు. ఊర్లలో పోతే తరిమి కొడతారు. చింత బరిగెలు తీసుకొని, తీటకోకి లాగి తీసుకొని వీళ్ళు ఎమ్మటి పడి కొడతారు. కాబట్టి నేను ఖబర్దారిని హెచ్చరిక చేస్తా ఉన్నా. నువ్వు 42% బిడ్డ తక్కువ చేస్తే నువ్వు ఏ రకంగా ఇస్తానన్నావో ఇవ్వాలి. నువ్వు 9th షెడ్యూల్లో పెడతావా, నువ్వు ఏ షెడ్యూల్లో ప్రధానమంత్రి కాలు పట్టుకుంటావా, రాష్ట్రపతి కాడికి పోతావా, లేకపోతే భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు మొత్తం ఒప్పించి పార్లమెంట్లో పెడతావా, మాకు సంబంధం లేదు. నువ్వు 42% కనుక రిజర్వేషన్లు ఇవ్వకపోతే మొత్తం కాంగ్రెస్ పార్టీని చీరి చిత్తడి చేసి పాతాళ లోకానికి బొంద పెడతారని చెప్పి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా.